ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు, ఒక్క మాటతో లాజరును లేపావు, ఒక్క మాటతో దాసుని స్వస్థపరిచావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో దయ్యములను తరిమేశావు, ఒక్క మాటతో సౌలుని పౌలుగా మార్చావు, ఒక్క మాటతో సౌలుని పౌలుగా మార్చావు, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా, నీ మాటకెంతో శక్తి ఉందయ్యా, నీవు మాట పలికిన మహిమలు జరుగునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా, నీ ఒక్క మాట చాలునయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. నమ్మవారి సమర్థుల కార్యములైన ప్రభువారైనా కోటాల దీవించిన ప్రభావైనా అవసర పిల్లల్ని దీవించిన సహాయం చేసిన ప్రభా దేవాన్ని సూత్ర 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 సూత్రం 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 హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus. సర్వశక్తిమంతుడా నీకుగా నీ సూత్ర 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 సత్ని హోలి సత్ని హోలి నీ పరిశుద్ధాత్మని గుమ్మరించిన ప్రభావైనా ఈ తరంలోని ప్రార్థన చేయకుండా ప్రభావైనా పరిశుద్ధాత్మ గుమ్మరించిన ప్రభావైనా కోటాలనైనా ప్రభ ఎప్పుడు జరగబడినప్పుడు 20 ఈ కోటాలు ఎటువంటి ఆటంకాలన్నీ నామాన్ని మహిపరుచుకునైనా ప్రభా దేవాన్ని కోటాలైనా ప్రభానైనా ఆయన అన్ని విషయాలు ప్రభానైనా అదే నాయన ఈ యాజకుడు పరిపూర్ణంగా రావడానికి ఆయన రాకపోవడం కోరి ఉన్న సహాయం చేసిన ప్రభా ఆయన ప్రతి అవసరాలు ప్రభానైనా సాతానికి నైపరిచిన సాతానికి నైపరిచిన ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభానైనా ఆయన మారాలి ప్రభు అల్లుడు మారగల పొందాలి ప్రభు ఈ కోటాల ప్రభు ఎంతోనైనా కార్యాలు రావడానికి సహాయం చేయండి. పరిస్థితుల
ఈ నామం స్తోత్ర వందనాలు చెల్లిస్తున్నా ప్రభు నాయన. ఈ రాత్రి కాల సమయంలో ప్రభు నాయన ఈ నామంలో ప్రార్థన చేస్తున్నా ప్రభు నాయన. అయ్యా అయ్యా గణపతుల ప్రభు నాయన మనల్ని ఆలకించండి ప్రభు. యేసయ్యాని స్తోత్ర స్తోత్ర స్తోత్రాలైనా దేవాని స్తోత్ర దేవాని స్తోత్రాలైనా. అయ్యా మా మనవులు ఆలకించండి, మా ప్రార్థన ఆలకించండి ప్రభు. అయినా ఎటువంటి ఆటంకం లేకుండా కోటల ఘననీయంగా ప్రభు ఈ కార్యవాత ఉండిన ప్రభు. చాలా జనం రావడం ప్రభు, ప్రయాణంగా ప్రభు నైనా నేను ఎటువంటి ఆటంకం లేకుండా ప్రభు. నేను ఎందుకంటే కింద కౌంటర్ ఇంకున్న ప్రభు. ఎంతో మంది డాక్టర్లు మారుమంటే పొంది ఎంతో మంది మరణాన్ని ప్రభు సహాయం చేయని ప్రభు. కానీ రేపు రోజున మాది కాదు ప్రభు నాయన. రేపు ఏం జరుగుతుందో తెలియదు పరిస్థితిలో ఉన్నాం ప్రభు నాయన. త్వరగా ఉన్న యేసయ్యాని వందనాలు 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 స్తోత్రాలు ఇస్తున్నాం ప్రభు నాయన. అయ్యా విస్తారం ఉంది ప్రభు నాయన. కోరుకుంటున్నా ప్రభు నాయన. పెద్ద గొప్పలు పైకోని లేవడిస్తున్నా ప్రభు. పనికిరాని వాళ్ళు లేవడిస్తున్నా ప్రభు. ఈ రోజున స్తోత్రాలు తెలుస్తున్నాయన ప్రభు. ఈ రాత్రి కాల శ్రవణంలో నామములో ప్రార్థన చేస్తున్న ప్రభు. నా మనవులు ఆలోచించిన ఆయన యేసయ్యాని స్తోత్ర 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 తెలుస్తున్నాయన. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి ప్రభు. ఈ పరిశుద్ధాత్మ వివరించండి ప్రభు. అయ్యా 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 ఈ పరిశుద్ధాత్మ వివరించిన ఆయన యేసయ్యాని స్తోత్ర స్తోత్ర స్తోత్ర. మా ప్రార్థన ఆలకించండి ప్రభు. అయ్యా మా ప్రార్థన ఆలకించండి ప్రభు. దేవ మా మనవులు ఆలకించండి ప్రభు. యేసయ్యాని స్తోత్రాలు ప్రభు. సహాయం చేయండి ప్రభు. పరిశుద్ధుడు 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 దేవా. అయ్యా 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 తుది 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 తుది. అయ్యా ప్రార్థన ఆలకించనైనా ఆలకించమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన జోడుకుంటున్నాం తండ్రి. చూడండి సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం చదువుతూ ఉన్నాను. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరుగుగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు అంతకంతకు నీరసెల్లెను. ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తున్నాను. చేరవచ్చిన మీ అందరికీ ప్రభు చాలా సంతోషం. మరి ఈరోజు కూడా మనం ప్రార్థనలో కూడుకొని మన ఎదుట ఉన్న మహాసభల నిమిత్తమై అలాగే సంఘ కుటుంబాల క్షేమము నిమిత్తమై మనమందరము కలిసి ఆరాధించుకోవటానికి విశాలమైన మందిరము నిమిత్తమై ప్రార్థించడానికి మరి ఈరోజు కూడా మనం కూడుకోవటానికి ప్రభుత్వం చూపించారు. ఇది 21వ రోజు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు 20 రోజులు ముగించుకోగలిగాము దేవుని దయ వల్ల. 21వ రోజు కూడుకోవటానికి ప్రభు మనకు సహాయం చేశారు. ఇక్కడ 2 కుటుంబాలు చూస్తూ ఉన్నాం. ఒకటి సౌలు కుటుంబము, మరి ఒకటి దావీదు కుటుంబము. ఈ 2 కుటుంబాల మధ్య మరి బహుకాలము యుద్ధము జరిగినట్లుగా, ఆధిపత్య పోరు జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ ఆధిపత్య పోరులో ఒక కుటుంబము వర్ధిల్లింది, మరొక కుటుంబము నానాటికి నీరసిల్లినట్లుగా, కొనారిల్లిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. దావీదు కుటుంబము ప్రబలెను లేదా వర్ధిల్లెను, అంతకంతకు వర్ధిల్లిందంట. ఎవరి కుటుంబం? దావీదు కుటుంబం. 2 కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు. మరి నేనే ఆధిపత్యం చెలాయించాలి అని సౌలు, నేను దేవుని సంకల్పానికి లోబడాలి అని దావీదు. ఈ 2 కుటుంబాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో దావీదు కుటుంబము ప్రబలినట్లుగాను, సౌలు కుటుంబము నానాటికి నీరసిల్లిపోయినట్లుగా, కొనారిల్లిపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. గొడవ, పోట్లాట, తగాద, యుద్ధము ఏదైనా కానీ జీవితాలను, కుటుంబాలను, గ్రామాలను విచ్ఛిన్నం చేస్తుందన్నమాట. మనుషుల మధ్యలో వైషమ్యాలు, విభేదాలు మరి పుట్టిస్తావు. ఇక్కడ దావీదు కుటుంబం వర్ధిల్లటానికి కారణాలు ఏంటి? 2 కారణాలు, అనేక కారణాలు ఉన్నాయి. 2 కారణాలను గుర్తు చేశారు, బోధించారు. దావీదు కుటుంబం వర్ధిల్లటానికి కారణాలు ఏంటి? ఒకటి, దావీదు తన పొరపాటును తాను సరిచేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? తన పొరపాటును తాను సరిదిద్దుకున్నాడు. నాతాను ప్రవక్త వెళ్ళి, నీవు పాపం చేశావు,
నీవు తప్పు చేశావు అని చెప్పినప్పుడు దావీదు రాజు అయ్యుండి నేను రాజును కదా నాకే చెప్తావా, నేను ఏదైనా చేస్తాను అని ఆయన అతిశయించలేదు. కానీ నాతాను ప్రవక్త అనగా ఒక సాధారణమైన గ్రామీణ సువార్థికుడు వెళ్ళి చెప్పినప్పుడు దావీదు తన తప్పును తాను సరిచేసుకొని పశ్చాత్తాపం చెంది ఏడ్చాడు. అయ్యా, నేను పాపం చేశాను, నా స్వభావము పాపము, నా స్వభావము మరి తప్పిపోయే స్వభావము, నా స్వభావము జారిపోయే స్వభావము, నేను పాపములో పుట్టాను, పాపములోనే నా తల్లి నన్ను కన్నది అని చెప్పి 51వ కీర్తనలో దావీదు బహుగా పశ్చాత్తాపం చెందినట్లుగా మనం తెలుసుకోగలం, ఇప్పటికే నేర్చుకొని ఉన్నాం. రెండవదిగా దావీదు కుటుంబం వర్ధిల్లటానికి మూలం కారణం ఏమిటంటే ఆయన దేవుని మందిరమును ప్రేమించాడు. ఏం ప్రేమించాడయ్యా? దేవుని మందిరమును ప్రేమించాడు. నాకు ఒక మంచి ఇల్లు ఉంది, నేను మంచి గృహంలో నివసిస్తూ ఉన్నాను, కానీ దేవుని కొరకు ఒక మందిరం లేకుండా పోయింది. దేవుని మందసము డేరాలోనే ఉన్నది, కాబట్టి నేను దేవుని కొరకు ఒక మందిర నిర్మాణం చేపట్టాలి అని దేవుని మహిమ కొరకు సర్వలోకనాథుడైనటువంటి భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుని కొరకు ఒక మందిరమును నిర్మాణం చేయడానికి పూనుకున్నాడు. ఎవరు అంటే మందిరమును ప్రేమించాడు. ఆయన మందిరమును ప్రేమించాడు. దేవుని వాక్యంలో ఉంది, నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అని అంటాడు అన్నమాట. చదవండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 29వ అధ్యాయము 3వ వాక్యం చదువుతున్నాం. మరియు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఇచ్చిన వస్తువులు గాక నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేను ఇచ్చేదను. నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అంటే ఆయన మందిరమును ప్రేమించాడు. దేన్ని ప్రేమించాడయ్యా? ఆ రీతిగా దావీదు కుటుంబమును దేవుడు వర్ధిల్ల చేశాడు. దావీదు కుటుంబము ప్రబలటానికి ఇది ప్రధానమైనటువంటి కారణముగా మనము చూడగలుగుతాము. మరి సౌలు కుటుంబము నీరసిల్లటానికి కారణం ఏమిటి? సౌలు కూడా దేవుని చేత ఏర్పరచబడిన వాడే కదా, సౌలు కూడా దేవుని చేత పిలువబడిన వాడే కదా. మరి సౌలు కుటుంబం ఎందుకు నీరసిల్లినట్లుగా మనం చూస్తా ఉన్నాం? సౌలు జీవితంలో కదా సమూయేలు మొదటి గ్రంథము పరిశుద్ధ వాక్యములో నుండి సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సౌలు కుటుంబం నీరసిల్లటానికి, సౌలు కుటుంబము కొనారిల్లిపోవటానికి కారణమేమి? సౌలు కుటుంబం ఎంతగా కొనారిల్లిపోయిందంటే ప్రియులారా, సౌలు కుటుంబం ఎంతగా దిగజారిపోయిందంటే సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని విచారణ చేయవలసి వచ్చింది. ఏం చేయవలసి వచ్చింది? ఈయన 40 ఏళ్ళు రాజుగా ఉమ్మడి ఇజ్రాయెల్ రాజ్యాన్ని పరిపాలించాడు. ఎవరు? సౌలు మహారాజు. గుడ్. సౌలు 40 ఏళ్ళు రాజుగా పరిపాలించిన ఈ యొక్క రాజ కుటుంబములో సౌలు కుటుంబములో ఎవరైనా ఉన్నారా అని విచారణ చేయవలసి వచ్చినట్లుగా సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయము 1వ వాక్యం. యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. సౌలు కుటుంబములో ఎవరైనా కలరా? సౌలు కుటుంబములో ఎవరైనా మిగిలి ఉన్నారా? నేను యోనాతానును బట్టి సౌలు కుటుంబములో ఎవరు ఉన్నా, సౌలు మనవళ్ళు కానీ, సౌలు గారి యొక్క సౌలు మహారాజు యొక్క ముది మనవళ్ళు కానీ, సౌలు గారి కుటుంబములో ఎవరు ఉన్నా నేను వారికి ఉపకారం చేస్తాను. అందుకే దావీదు అంటూ ఉన్నాడు, నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. అంటే సౌలు కుటుంబము, సౌలు యొక్క సంతానమును ఎవరైనా ఉన్నారా అని దోలాడుకోవలసినంతగా ఆయన కుటుంబము క్షీణించిపోయినట్లు, కొనారిల్లిపోయినట్లుగా మనం చదువుతాం.
ఎందుకు అంతగా కొనారిల్లిపోయింది? అలా విచారణ చేస్తే మెఫీబోషెత్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతన్ని చేరదీసి దావీదు అతడికి ఆశ్రయం ఇచ్చి రాజు బల్ల యొద్ద భోజనము చేయడానికి అతనికి అవకాశము కల్పించినట్లుగా ఈ క్రింది వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి, మీకు ఆ విషయాలు బాగా దోహదపడతాయి. అంటే సౌలు కుటుంబము అంతగా అడ్రస్ లేకుండా అయిపోయింది. ఎందుకు అంతగా క్షీణించిపోవడానికి కారణం ఏమిటి? సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వాక్యం చదువుతూ ఉన్నా. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను నీవేం చేయలేదు? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. సౌలు కుటుంబము క్షీణించిపోవటానికి కారణం ఏమిటంటే సౌలు దేవుని ఆజ్ఞలకు లోబడద. అమ్మా బాబు ఏం చేయలేదు? దేవుని ఆజ్ఞలకు లోబడకపోగా అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యము నిలువదు. కారణం ఏంటి? సౌలు దేవునికి ఏమయ్యాడు? అవివేకపు పని చేసితివి, అవిధేయుడయ్యాడు. నీ యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక, ఆజ్ఞ ఏదైనా కానీ ఆజ్ఞ ఇచ్చిన వాడు దేవుడు. ఆజ్ఞ చిన్నదవ్వచ్చు, ఆజ్ఞ పెద్దదవ్వచ్చు. ఆజ్ఞాపించిన వాడు ఎవరు? భూమిని ఆకాశమును అతని సర్వమును సృజించినటువంటి సృష్టికర్త. ఆజ్ఞ చిన్నదే కదా అనుకోకూడదు. ఆజ్ఞను కాదు నీవు చూడవలసింది, ఆజ్ఞ ఇచ్చినటువంటి ప్రభువుని నీవు చూడాలి. అంటే దేవునికి అవిధేయుడైపోయాడు. చెప్పండి, ఏమయ్యాడయ్యా? అవిధేయుడైనటువంటి దరిమిల సౌలు యొక్క కుటుంబము నీరసిల్లినట్లుగా, కొనారిల్లిపోయినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. రండి మరొక కారణాన్ని కూడా జ్ఞాపకం చేస్తాను. 15వ అధ్యాయము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయంలో ఇలాగ చదువుతూ ఉన్నాను. 26వ వాక్యం. అందుకు సమూయేలు, నీతో కూడా నేను తిరిగి రాను, నీవు యెహోవా ఆజ్ఞను విసర్జించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను విసర్జించెనని చెప్పి, నీవు యెహోవా ఆజ్ఞను తిరస్కరించితివి కనుక ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా యెహోవా నిన్ను ఏం చేశాడు? తిరస్కరించాడు. సౌలుకు అర్థమైంది, నేను పాపం చేశాను, నేను అవిధేయుడయ్యాను. 24వ వాక్యం. సౌలు జనులకు జడిసి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపము తెచ్చుకొంటిని. కాబట్టి నీవు నా పాపమును పరిహరించి నేను యెహోవాకు మొక్కునట్లు నాతో కూడా తిరిగి రమ్మని సమూయేలును వేడుకొనగా, సమూయేలు అంటూ ఉన్నాడు, ప్రవక్త అంటూ ఉన్నాడు, నీవు దేవుని యొక్క ఆజ్ఞను విసర్జించావు కనుక, అమ్మా బాబు దేవుని ఆజ్ఞను నీవు తిరస్కరించావు కనుక దేవుడు కూడా నిన్ను తిరస్కరించాడు. దేవుని ఆజ్ఞని విసర్జించావు కనుక దేవుడు కూడా నిన్ను విసర్జించి ఉన్నాడు, నేను రాను అని చెప్పాడు. ఎవరు? ప్రవక్త అయినటువంటి సమూయేలు. అంటే సౌలుకి దైవజనుడిగా ఉన్నటువంటి సమూయేలు, సౌలుకి సూచనలు మార్గదర్శకము చేసేటటువంటి సమూయేలు ప్రవక్త. అప్పుడు సౌలు ఏం చేశాడంటే 27వ వాక్యం. వెళ్ళిపోవాలని తిరిగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకొనినందున అది చినిగెను. సమూయేలు ఏం చెప్పాడు? నీవు అవిధేయుడు అయ్యావయ్యా, దేవుని ఆజ్ఞను విసర్జించావు, దేవుడు కూడా నిన్ను విసర్జించాడు కనుక నేను రాను అని సమూయేలు ప్రవక్త చెప్పినప్పుడు సౌలు ఏం చేశాడంటే సమూయేలు యొక్క దుప్పటి చెంగు పట్టుకున్నందున వెళ్ళిపోవాలని తిరిగిగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగెను. అంటే దేవుని సేవకుడైన సమూయేలు మీద
దీర్ఘదర్శిగా, ప్రవక్తగా, న్యాయాధిపతిగా, రాజులను అభిషేకించేటంత గొప్పవాడిగా ఉన్న సమూయేలు మీద అజమాయిషీ చేయడానికి పూనుకున్నాడు. ఎవరి మీద? ఎవరు అజమాయిషీ చేయడానికి. నేను రాను బాబు, నీవు అవిధేయుడి అయిపోయావు, యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించిన దరిమిలా నిన్ను కూడా ఆయన విసర్జించాడు అని చెప్తే, లేదు కూడదు, నువ్వు నాతో రావలసిందే అని ఆయన మీద అజమాయిషీ చేసే పరిస్థితుల్లోనికి సౌలు వచ్చినట్లుగా మనం ఇక్కడ చదువుతాం. ఇంకా చూసినట్లయితే 34-35 నేను చదువుతున్నాను. అప్పుడు సమూయేలు రామాకు వెళ్ళిపోయాను. సౌలు గిబియాలోని తన ఇంటికి వెళ్ళాను. సౌలు బ్రతికిన దినములన్నిటిలో సమూయేలు అతనిని దర్శింపవేడలేదు. ఎన్ని దినాలంటే అందరూ చెప్పండి. హౌ మెనీ డేస్? ఎన్ని దినాలు? సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింపబడలేదు. అంటే దేవుని సేవకుడితో, దైవజనుడితో ఏం పోయింది? సహవాసం తెగిపోయింది. సహవాసం, నాట్ ఫెలోషిప్ విత్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్. దేవుని సేవకునితో సహవాసములు పోగొట్టుకున్నాడు. ఎవరు? సౌలు మహారాజు. దేవుని సేవకునితో సహవాసము ఆయన పోగొట్టుకున్నట్లుగా సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతనిని దర్శింపవేళ్ళలేదు. నాట్ విజిటింగ్ అవర్స్. సౌలు దగ్గరికి వెళ్ళలా. పోనీ సౌలైనా వచ్చాడా? అదేంది ఇక్కడ సమూయేలు వెళ్ళలేదు, దైవజనుడు వెళ్ళలేదు. పోనీ సౌలైనా వచ్చి, అయ్యా నాది పొరపాటు అయింది, దైవజనుడా, ప్రవక్త గారు, నాకు మరి పొరపాటు జరిగిందయ్యా, నా పాపం పరిహారం కొరకు మీరేదైనా విజ్ఞాపన చేయండి నా కొరకు అని ఆయన కూడా దైవజనుడు యొద్దకు రాలేకపోయింది. ఎవరు? సౌలు కుటుంబం నీరసిల్లిపోవడానికి ఇదే కారణం. 1, అవివేకపు పని చేశాడు. 2, యెహోవా ఆజ్ఞను విసర్జించాడు. 3, దైవజనుడి మీద అజమాయిషీ చేయడానికి పూనుకున్నాడు. 4, దైవజనుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. 5వది చెప్పి ముగిస్తాను. సౌలు కుటుంబం నీరసిల్లడానికి గల కారణం ఏమిటంటే, సౌలు తన సమయాన్ని, తన బలాన్ని, తన జ్ఞానాన్ని, తన యొక్క అధికారపు అధికార బలమంతటిని కూడా దావీదును చంపటానికే ఉపయోగించాడు తప్ప మరొక దానికి ఆయన ఉపయోగించాడు. ఇక ఎప్పుడు కూడా దావీదుని ఎలా చంపాలి, ఎప్పుడు కూడా దావీదుని ఎట్లా అంతమొందించాలి, దావీదుని ఎట్లా లేకుండా చేయాలి అంటే తన సమయాన్ని దేని మీద పెట్టుబడి పెట్టాడు? ఎదుటి వారిని చంపే దాని మీద పెట్టుబడి పెట్టాడు. నీ సమయమును దేని మీద పెట్టుబడి పెడతావో అదే నీ భవిష్యత్తు అయి ఉన్నది. నీ సమయము దేని కొరకు వినియోగిస్తావో అదే నీ యొక్క భవిష్యత్తు అయి ఉన్నది. నీ సమయమును దేని కొరకు వాడతావో అదే నీ కుటుంబం యొక్క భవిష్యత్తు అయి ఉన్నది. సౌలు రాజు తన సమయం అంతటిని కూడా దావీదును లేకుండా చెయ్యాలి అనే దాని మీద పెట్టుబడి పెట్టాడు. దేని మీద పెట్టుబడి పెట్టాడు? ప్రత్యర్థి లేకుండా చేయాలి. నాకంటూ మరొక ప్రత్యర్థి ఉండకూడదు. నేను మరలా ఏకగ్రీవం అయిపోవాలి. ఈసారి కూడా నేనే రాజునైపోవాలి. ఏకగ్రీవం, నాట్ ఎలక్షన్. ఎలక్షన్ ఉండటానికి వెళ్ళలేదు. నాకు పోటీగా మరెవరో నామినేషన్ చేయడానికి కూడా ధైర్యం చేయకూడదు. నామినేషన్ వేయడానికి ఎవడు సాహసం చేయకూడదు. ఎవడైనా నామినేషన్ వేస్తున్నాడని తెలిస్తే కనుక వాడిని లేపేయాలి. సౌలు రాజు యొక్క పతనానికి కారణం ఏమిటంటే తన సమయాన్ని దేని మీద పెట్టుబడి పెట్టాడు? ఎదుటి వ్యక్తుల్ని హతమార్చడానికి, దావీదును హతమార్చేదానికి కొరకు పెట్టుబడి పెట్టాడు.
నీ సమయాన్ని ఇతరులను తిడటానికి, ఇతరుల మీద ఉడికిపోవటానికి, ఇతరుల మీద ఆయాసపడటానికి నీ సమయాన్ని పెట్టుబడిగా పెట్టుకోవాలి. దాని కొరకు నీ సమయాన్ని ఆలోచించబా. నీకు అన్యాయం చేశారా అయినా సరే, నీకు అపకారం చేశారా అయినా వారి గురించి ఆలోచించబాకు. నీకు రావలసినవి రాకుండా అడ్డుకుంటా ఉన్నారా అయినా సరే వారి గురించి ఆలోచించబాకు. నీకు అన్యాయం చేసిన వారిని, నీకు అపకారం చేసిన వారిని, నీ మీద చెడుగా ఆలోచించిన వారిని, నీ కీడును కోరిన వారి విషయమై ప్రతీకారం తీర్చుకునేవాడు, పగ తీర్చుకునేవాడు ప్రభువు. ఎవరు చెప్పండి? నువ్వు కాదు పగ తీర్చుకోవాల్సి. ఎవరు కాదు? నీవు కాదు, ప్రభువు పగ తీర్చుకుంటాడు. నీకు అన్యాయం జరిగిందా? నీకు అన్యాయం జరిగితే నీకు న్యాయం చేయడానికి ప్రభువు ఉన్నాడు. నీకు అన్యాయం చేసిన వారి విషయమై చర్య తీసుకుంటానికి ప్రభువు ఉన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయము 19వ వాక్యం ఏం చెబుతుంది? ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును. పగ తీర్చుకుంటే ఎవరి పని? నా పని. అది 12:19. నేను పగ తీర్చుకుంటూ నేనే ప్రతిఫలమునిత్తును. వినండి, దయచేసి మనసు పెట్టండి. కాబట్టి దేవుని ప్రజలారా, సౌలు రాజు చేసిన ప్రధానమైన పొరపాటు ఏంటంటే, నాకు మరి యొక్క ప్రత్యర్థి ఉండకూడదు. ఉండకూడదు, నాకు మరలా నామినేషన్ వేయగలిగే వ్యక్తి ఉండకూడదు. నాకు పోటీగా నేనే, నా తర్వాత నా బిడ్డలు, నా కుమారుడు, నేనే కుమారుడు. అంటే తన సమయం అంతా కూడా ఎప్పుడు దావీదును చంపటానికి, దావీదును అంతమొందించడానికి, దావీదు లేకుండా చేయడానికి, దావీదును చంపటానికి తన సమయాన్ని ఖర్చు పెట్టాడు. దావీదును చంపటానికి తన సైనికులను ఉపయోగించాడు. దావీదును చంపటానికి తన ధనాన్ని ఉపయోగించాడు. దావీదును చంపటానికి మరి ఆయుధాలను వాడాడు, యుద్ధ వ్యవహారాలను పన్నాడు, గుర్రాల రథాలను ఉపయోగించాడు. కానీ దావీదు పక్షంగా ఎవరు పనిచేశారు? దేవుడు పనిచేశారు. కాబట్టి సౌలు ఏమీ చేయలేకపోయాడు. సౌలు కుటుంబం నిరసనడానికి ఇవే కారణాలు. 1, అవివేకం పనిచేశాడు. 2, దేవుణ్ణి విసర్జించాడు. దైవజనుడి మీద అజమాయిషి చేయడానికి పూనుకున్నాడు. దైవజనుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. 5వది ఏంటంటే, తన సమయాన్ని మరి ఎదుటి వారిని దూషించడానికి, ఎదుటి వారిని చంపేదాని కొరకు ఉపయోగించాడే కానీ రాజ్య పరిపాలన కొరకు తన సమయాన్ని కేటాయించుకోలేకపోయాడు. కుటుంబ క్షేమం కొరకు, పిల్లల భౌతవ్యము కొరకు, పిల్లల బాగోగుల కొరకు తన సమయాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. నీ సమయాన్ని నీ కుటుంబం యొక్క బాగు కొరకు వాడుకో. నీ సమయాన్ని నీ పిల్లల భౌతవ్యము కొరకు వాడుకో. నీ సమయాన్ని నీ కుటుంబం యొక్క క్షేమము కొరకు వాడుకో. నా పిల్లల్ని నేను ఎలా బాగు చేసుకోవాలి, నా కుటుంబాన్ని ఎలా బాగు చేసుకోవాలి, నేను ఎలా బాగుపడ అనే దాని కొరకు నీ సమయాన్ని వాడుకో. అప్పుడు నీవు దావీదు అనే వర్తిల్లుతావు. స్తోత్రం చెప్పండి. ప్రార్థన చేసుకుందాం. సౌలు కుటుంబము నానాటికి నిరసిందెను, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలెను. దావీదు దేవుని మందిరమును ప్రేమించాడు. దావీదు తన పొరపాటు తాను సరిచేసుకున్నాడు కనుక వర్ధిల్లాడు. సౌలు ఆయన దేవునికి అవిధేయుడయ్యాడు. దేవుని ఆజ్ఞను విసర్జించాడు. దేవుని మందిరమును గురించి ఆలోచించలేకపోయాడు. దైవజనుడి మీద అజమాయిషీ చేసే వరకు వచ్చాడు. దైవజనుడితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడూ కూడా తన సమయాన్ని తగాదలకు, యుద్ధానికి, అల్లరులకు వాడాడు. నీ సమయాన్ని తగాదలకు వాడను. దయచేసి మోకాలు చేసుకో. 2 నిమిషాలు మోకాలు చేసుకో. కంప్లీట్ చేయాలి. 2 హస్తాలు ఆకాశమైతే చాలు. దావీదు కుటుంబం వలె నీ కుటుంబం ఉండాలనుకుంటూ ఉన్నావా? అయితే నీ తప్పును సరిచేసి, నీ పొరపాటు సరిచేసుకో. అమ్మా బాబు, దేవుని మందిరమును ప్రేమించు, దేవుని పనిని ప్రేమించు. అప్పుడు నీ కుటుంబాన్ని వర్ధనం చేస్తావు. సౌలు వలె
అవివేకంతో ఉండబాకు, దేవుని ఆజ్ఞను విసర్జించబాకు, దేవుని సేవకులకు నాకు పని లేదు అనుకోబాకు. సౌలు వలె ఈ సమయాన్ని తగాదలకు, అల్లర్లకు, పోట్లాటలకు, యుద్ధం కొరకు వాడుకోకు. ఈ సమయాన్ని నీ కుటుంబం యొక్క క్షేమం కొరకు వాడుకో. నీ సమయాన్ని నీ పిల్లల బాగోగుల కొరకు వాడుకో. నీ సమయాన్ని నీ కుటుంబమును బాగు చేసుకునే దాని కొరకు వాడుకో. నా పిల్లల్ని ఎలా బాగు చేసుకోవాలి, నా కుమారుని ఎలా బాగు చేసుకోవాలి, నా కుమార్తెని ఎలా బాగు చేసుకోవాలి అనే దాని కొరకు నీ సమయాన్ని వాడుకో. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దావీదు కుటుంబం వల్లే వర్ధల చేస్తాడు. దావీదు కుటుంబం వల్లే ఉండాలనుకుంటూ ఉన్నావా? సౌలు కుటుంబం వల్లే ఉండాలనుకుంటూ ఉన్నావా? దావీదు వల్లే నీవు వర్ధిల్లాలనుకుంటే నీ పొరపాటు నీకు అర్థమైనప్పుడు సరి చేసుకో. అలాగే దేవుని మందిరమును ప్రేమించు, దేవుడు సహాయం చేస్తాడు. పరిశుద్ధమైన తండ్రి యేసు స్వామి కృతజ్ఞతలు, వందనములు, స్తోత్రములయ్యా. ఈ రాత్రి కూడా మీ బిడ్డైన వారిని తీసుకొచ్చారు నాయన. సౌలు కుటుంబము నానాటికి నిరసించను, దావీదు కుటుంబం అంతకంతకు ప్రబలను మీరు బోధించారయ్యా. మేము సౌలు కుటుంబం వలె కాక, సౌలు వలె గాక, దావీదు వలెనైనా అయ్యా మా పొరపాటును సరి చేసుకునే వారముగా, అలాగే మందిరమును ప్రేమించే వారముగా, మందిరము కొరకు ప్రయాసపడే వారముగా మమ్మల్ని మీరు చేయమని అడుగుతూ ఉన్నారయ్యా. దావీదు మందిరమును ప్రేమించినప్పుడు ఆయన కుమారుడు సొలొమోను ద్వారా మీరు మంచి ఆలయమును నిర్మించారు. అది కొరకై స్తోత్రాలయ్యా. ఆ రీతిగా మీ పనిని ప్రేమించే వారముగా మమ్మల్ని చేయండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి కృతజ్ఞతలు అర్పించి వేడుకొనుచు ప్రార్థించుచు ఉన్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు.